ఓం నమో సూర్యనారాయణ స్వామినే నమః. రథసప్తమి రోజు స్వామివారిని చిక్కుడుకాయల రథంలో పెట్టి పూజించాలి. దీనికోసం 7 చిక్కుడుకాయలు, కొత్త చీపిరి పుల్లలు కానీ, ఇవి లేకపోతే టూత్ పిక్స్ కానీ ఉపయోగించవచ్చు. ఇలా వీటిని 2 చిక్కుడుకాయలను నేను చూపిస్తున్న విధంగా 2 సార్లు గుచ్చుకొని వాటిని ఒకదానిపై ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ కాయలు ఒకే వైపుకు ఉండాలి. తర్వాత 3 కాయలను ఇలా గుచ్చుకొని మూడిటిని కలిపి పైన ఒక పుల్లను గుచ్చుకోవాలి. చివరిగా గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. 7 చిక్కుడుకాయల రథంలో స్వామివారిని పెట్టి పూజించడానికి కారణం, స్వామివారు 7 గుర్రాల రథంలో ఉంటారు కాబట్టి. ఈరోజు 7 సంఖ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చిక్కుడు ఆకులపై ఈ రథాన్ని ఉంచి దానిలో స్వామివారి ప్రతిమను కానీ, లేనిచో ఆకుపై గంధంతో కానీ కుంకుమతో కానీ సూర్యుని గీసి పూజించాలి. స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో, ఎరుపు రంగు అక్షింతలతో ఈరోజు పూజించాలి. నా వీడియో నచ్చినట్లయితే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియో షేర్ చేయండి.